మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. మహేష్ బాబు మేక్ ఓవర్ కోసం ఇప్పటికే వర్క్ షాప్ లో కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ మహేష్ బాబు అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీలోనూ ఆసక్తిని పెంచుతుంది. అంతేకాదు ఈ సినిమా టైటిల్ ను కూడా సోషల్ మీడియాలో పెట్టారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి గరుడ అనే టైటిల్ ఖరారు చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. గరుడ సినిమా గురించి రాజమౌళి గతంలో చెప్పిన మాటలు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అందుకే ఖచ్చితంగా పేరు పెడతారా అనే చర్చ కూడా సాగుతుంది. SSMB 29 చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. మహేష్ బాబు కూడా సినిమాకు తగ్గట్టుగా తన స్టైల్ మార్చుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా పొడవాటి జుట్టుతో కనిపిస్తున్నాడు. రాజమౌళి మహేష్ బాబు ఇద్దరు ఈ సినిమా గురించి మాట్లాడటం లేదు. సైలెంట్ గా ప్రీ ప్రొడక్షన్ పనులు చేసి వెళ్లిపోయారు. మహేష్ బాబు బర్త్డే రోజు సినిమా గురించి ఏమైనా ప్రకటన చేస్తారేమో అని ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ SSMB 29 బృందం వారి అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. ఇప్పట్లో ప్రకటన ఉండదులే అనుకుంటున్న సమయంలో విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ TP విజయన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు అందరి దృష్టిని అయితే ఆకర్షించింది. గోల్డ్ కలర్ లో ఉన్న ఓ డేగర్ రెక్కలను ఆయన తన ఇన్స్టా పేజ్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా దానికి #SSMB29, #SSMB29 డైరీస్ అనే ట్యాగ్స్ కూడా ఇవ్వడంతో అభిమానులు ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే గతంలో రాజమౌళి చెప్పిన గరుడ అనే పేరుకు మాత్రం చాలా మంది ఫిక్స్ అయిపోయారు. బాహుబలి తర్వాత తాను గరుడ అనే సినిమా చేస్తున్నానని రాజమౌళి అప్పట్లో చెప్పారు. కానీ RRR తీసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ ని మహేష్ బాబు చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. అందులో తమకు నచ్చిన కథను రాసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మహేష్ బాబు టీం నుంచి కానీ రాజమౌళి టీం నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈ సినిమా సోలో హీరో సబ్జెక్ట్ కాదు. ఇది కూడా RRR లాగానే మల్టీ స్టారర్ సినిమా అని తెలుస్తుంది. ఇన్ని రోజులు మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుండటంతో ఇదేదో కొత్తగా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆ కథను పూర్తిగా పక్కన పెట్టి గరుడ అనే కొత్త సబ్జెక్ట్ చేయబోతున్నారా? ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ పై రచయిత విజేంద్ర ప్రసాద్ రాసిన స్క్రిప్ట్ రాజమౌళికి నచ్చలేదనే సందేహాలు అభిమానులు తలెత్తుతున్నాయి. దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ ఈ సినిమా మల్టీ స్టారర్ అయితే మరో హీరోగా ఎవరు చేస్తున్నారనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.